హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. నా గొంతు అయితే సెట్ అవుతూ ఉంది. ఇంకా కొంచెం టైం పట్టేటట్టే ఉంది, బట్ అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇది మా 31st 2025లో లాస్ట్ డే ఎట్లా గడిచింది అనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నా. జస్ట్ చిన్న గ్లిమ్సెస్ అనుకోవచ్చు. మొత్తం డే అంతా షూట్ చేయలేదు, జస్ట్ మెయిన్ థింగ్స్ అంతే షూట్ చేసిన. ఎట్లా గడిచింది ఒక హ్యాపీ మెమరీ లాగా ఉంటుంది. ఎప్పుడు 31st డే వ్లాగ్ ఎప్పుడు చేయలేదు కదా, ఈసారి చేద్దామనేసి అనుకున్నా. బట్ ప్రాపర్గా వ్లాగ్ ఏమంటారు షూట్ చేద్దామని ప్రిపరేషన్స్ అయితే ఉండే, బట్ ప్లాన్స్ అయితే చాలా మట్టుకు ఫ్లాప్ అయిపోయినవి. బట్ ఎనీవేస్ అనుకున్నందుకు కొన్ని గ్లిమ్సెస్ అయినా యాడ్ చేద్దామనేసి ఆ రోజు చాలా ఎర్లీగా లేచిన నేను. ఎందుకంటే కొంచెం పని ఉండే, అందుకని ఎర్లీగా లేస్తే ఎర్లీగా ఆకలి అయితే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో టిఫిన్ ఏం చేయలేదు అనేసి నేను ముందే నాకు గొంతు ఇట్లా కాకంటే ముందే ఏబీసీ జాము అండ్ పీనట్ బటరే, కానీ ఓన్లీ పీనట్స్ కాకుండా ఇంకా సీడ్స్ నట్స్ కూడా వేసుకున్నా, 4 రకాలవి. వీటితో బటర్ చేసుకున్నా. అసలు ఎంత టేస్టీగా ఉందో. బట్ గొంతు ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా తీయటి తింటే ఇంకెక్కువ అవుతుంది నాకు తెలుసు, బట్ ఆకలి అవుతుంది. పిల్లలకు కుట్టి బ్రెడ్ రోస్ట్ చేసి ఏబీసీ జామ్ పెట్టించిన. నాకు ఏబీసీ జామ్ ఇంకా తీయగున్నట్టు అనిపించింది, కొద్దిగా షుగర్ యాడ్ చేసిన అందులో. సో అందుకనేసి ఇంక నేను అది తినకుండా ఒక బనానా అండ్ 2 బ్రెడ్స్ అందులో బటర్ పెట్టుకొని తినేసిన. ఎందుకంటే ఎనర్జీ కావాలి కదా పొద్దుట పనులు చేసుకోవాలంటే, అందుకనేసి. సో 31st ఫర్ ద ఫస్ట్ టైం నేను చికెన్ తెచ్చి వండినా అనమాట. ఎప్పుడు జనరల్గా అయితే అసలు తెచ్చుకోము 31st రోజు, బట్ ఆ రోజే తెచ్చినాము. నేనే తెచ్చిన కావాలని పోయి. ఆ రోజు మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. ఆ అమ్మాయికి ఎన్నిసార్లు వండి తీసుకెళ్దామన్నా ఆ అమ్మాయి ఉండట్లేదు. సరేలే, అమ్మాయి లేకపోయింది, మనమైనా తెచ్చుకొని తిన్నామని ఇంకా తెచ్చుకున్నాం మేము. నేను మా వారిని ఆఫీస్ నుంచి వస్తూ ఒక బర్గర్ తీసుకురమ్మన్నా, తినాలనిపిస్తుందని తెచ్చింది. ఇంకా తినేసినాము. అండ్ నైట్ 11కి పిల్లలు ముగ్గులు స్టార్ట్ చేసిర్రు వాకిట్లో. యాక్చువల్ అయితే ఇక్కడ సిటీలో నైట్ పూటనే వేస్తారు, ఎందుకంటే అంత ఎర్లీగా చలిలో పొద్దున పిల్లలు ఇవ్వరు కదా, ఒక్కలమే వేస్తే ముగ్గు కానీ 7-8 అయిపోతుంది, మళ్ళీ ఇంట్లో పని అంతా పెండింగ్ అవుతుంది అనేసి జనరల్గా నైట్ పూటనే వేస్తారు. మా ఓనర్ అంకుల్ వాళ్ళైతే అందరు బిల్డింగ్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసారు అనమాట, లేడీస్ ముగ్గేయడానికి. నేను పిల్లల్ని పడుకోబెట్టేసి వచ్చిన, ఎందుకంటే వాళ్ళు లేచిర్రు అనుకోండి ఈ ముగ్గుతో అసలు ఇంకా వాళ్ళు పడుకోరు ఇంకా రాత్రి అంతా. మా వారికి ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ ఉంది ఆయన బోనియర్ అనేసి ఇంకా నేను వాళ్ళని పడుకోబెట్టేదాకా బయటకు రాలేదు. వాళ్ళని పడుకోబెట్టేసిన తర్వాత 11కి బయటకు వచ్చిన, అప్పటికే హాఫ్ ముగ్గు అయిపోయింది వాళ్ళు వేయడము. యాక్చువల్ అయితే కేక్ చేద్దాం అనుకున్నా. పిల్లలందరిని అడిగినా కేక్ చేస్తా కిందకి రండి, కింద కట్ చేసుకుందామని. వాళ్ళు ఏం చెప్పారంటే మేము కేక్ తెచ్చుకున్నాం ఆల్రెడీ, మేము పైనే కట్ చేస్తామని చెప్పారు. ఇంకా సరేలే, నేను మేలుకతోటి ఉండేది నేను ఒక్కదాన్నే అప్పటిదాకా 12 దాకా. మా పిల్లల్ని పడుకోబెట్టేస్తా, ఇంకా తినేదేవారు నేను ఒక్కదాని కోసం కేక్ ఎందుకు అన్నట్టుగా మళ్ళీ ఇంట్లో చేసిన కేకు పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. బయట నుంచి వచ్చిన కేక్ ఉంటే ఇంట్లో కేక్ ఎవరికి ఇష్టమైతే చెప్పండి. అందుకనే ఇంకా నేను డ్రాప్ అయిపోయినా, అసలు కేక్ కట్ చేయలేదు. ఇంకా నేనైతే పైన పిల్లలు కట్ చేసేసుకోరంట. ఇంకా మా ముగ్గు అయిపోయేసరికి న్యూ ఇయర్ వచ్చేసిందనమాట. ఎందుకంటే ముగ్గు పిల్లలు మేము అవన్నీ హ్యాపీ న్యూ ఇయర్ రాయడం ఇదంతా అయిపోయేసరికి న్యూ ఇయర్ వచ్చేసింది. ఇంకా మీ అందరికీ కూడా ఈ ఇయర్ ఫుల్ సక్సెస్, హెల్త్, హ్యాపీనెస్ ఇవన్నీ మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! 2026 is back. Happy New Year. Be happy always. Rock the year. Bye. Bye 25. Miss you 20.